హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 11వ తారీఖు 12వ నెల 2024 బుధవారం రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు నడుస్తుంది. సో 11 గంటల 49 నిమిషాల నుండి అశ్విని నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. 11వ తారీఖు 12వ నెల 2024 బుధవారం రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 48 నిమిషాల వరకు నడుస్తుంది. సో 11 గంటల 49 నిమిషాల నుండి అశ్విని నక్షత్రం నడుస్తుంది. అలాగే శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. రేవతి నక్షత్రంలో అలాగే అశ్విని నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే ముందుగా రేవతి నక్షత్రంలో విన్నయ్య కలర్ చూద్దాం. ముందుగా విన్నయ్య కలర్ చూసినట్లయితే పింగళవన్నె గౌడు, కోడి, కాకి, కాకి, పచ్చకోడి, పచ్చకోడి, నెమలి, నెమలి. విన్నయ్య కలర్ చూసినట్లయితే పింగళవన్నె గౌడు, కోడి, కాకి, కాకి, పచ్చకోడి, పచ్చకోడి, నెమలి, నెమలి. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే కోడి, డేగ, డేగ, పింగళ, డేగ, పింగళ, డేగ, కోడి. లాసే కలర్ చూసినట్లయితే కోడి, డేగ, డేగ, పింగళ, డేగ, పింగళ, డేగ, కోడి. సో ఫ్రెండ్స్, లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే రేవతి నక్షత్రములు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే అశ్విని నక్షత్రములు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం. విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, నెమలి, కాకి, గౌడు. విన్నయ్య కలర్ చూసినట్లయితే నెమలి, నెమలి, కాకి, గౌడు. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసే కలర్ చూసినట్లయితే డేగ, కోడి, కోడి, పింగళ. సో ఫ్రెండ్స్, లాసే కలర్ చూసినట్లయితే డేగ, కోడి, కోడి, పింగళ. సో ఫ్రెండ్స్, విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే అశ్విని నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జామ్లో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, పింగళ భోజనం, కాకి గమనం, నెమలి నిద్ర, డేగలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, డేగలాసు ఈ విధంగా ఉంది. కాబట్టి నెమలల మీద, డేగల మీద, నెమల డేగల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం,
పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, కోడి నిద్ర, నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8:26 నుండి 10:48 వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 1:12 వరకు పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద కాకుల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాముల ముసుగు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, కోడి భోజనం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కాకి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకిల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాముల ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి గమనం, డేగ నిద్ర, పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద పింగళాల మీద
మనం ఈ జాములో ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు. సో 5వ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. అలాగే నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి. నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. సో రేవతి, అశ్విని నక్షత్రం అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి.